ఈరోజు జమ్మికుంట శ్రీరాములపల్లిలో బాల వికాస్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీ లూమినస్ హాస్పిటల్ నుంచి మేము క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కేసెస్ వచ్చారు, చాలా మంది రావడం జరిగింది. ఇలానే ఈ క్యాంప్స్ని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్తే మనం దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆ ట్రీట్మెంట్ ఒకవేళ బాగా సివియర్ అయితే హాస్పిటల్కి కూడా రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి క్యాంప్స్ ప్రతి దగ్గర పెడుతున్న బాల వికాస్కి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇటువంటి క్యాంప్స్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు తిప్పాకు వీరన్న. నేను గ్రామ పంచాయతీ కార్యదర్శి. నేడు మా గ్రామం లోపల బాల వికాస్ వారి ఆధ్వర్యం లోపల మరియు లక్ష్మీనరసింహ హాస్పిటల్ హనుమకొండ వారి ఆధ్వర్యం లోపల వారి డాక్టర్లు వారి సిబ్బంది మా గ్రామంలోని ఉచిత వైద్య శిబిరంలో నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా వారు ఏంటంటే గ్రామంలోని మహిళలకు బాగా ప్రియారిటీ ఇచ్చి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మానసిక సమస్యలు శారీరక రుగ్మతలు ఏవైనా కావచ్చు అని డాక్టర్లు చాలా శ్రద్ధగా చాలా పరీక్షలు చేసి అలాగే రక్త పరీక్ష, షుగర్ పరీక్షలు మరి ఇతర జనరల్ చెకప్ అన్ని చేసి వాటికి సరిపడా మందులు కూడా ఇచ్చి బాగా ఏమైనా సమస్యలు ఉంటే పై ఆసుపత్రికి సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా బాల వికాస సంస్థ వారికి మరియు లక్ష్మీనరసింహ హాస్పిటల్ వారికి వారి సిబ్బందికి మా తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఉచిత వైద్య శిబిరంలను ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ నేడు హాస్పిటల్కి వెళితే ₹1000 ఒక పేషెంట్ లేనిది మినిమం ఒక రోజు 2 రోజులకు సరిపడ మెడిసిన్ రానట్టు సందర్భంలో ఈ డాక్టర్లు కావచ్చు మరియు బాల వికాస్ వారు మా గ్రామంలో ఎంపిక చేసుకొని మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయాన్ని తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామం తరపున. నా పేరు గొడుగు మానస. మరి శ్రీరాములపల్లి విలేజ్. మా విలేజ్లో శ్రీ లక్ష్మీ నరసింహ లూమినస్ డాక్టర్ సంధ్యా రాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు బాల వికాస్ ఆధ్వర్యంలో మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో మహిళలు చాలా ప్రోత్సాహంతో ముందుకొచ్చి ఈ గ్రామంలోకి వచ్చిన డాక్టర్ల వద్దకు వచ్చి టెస్టులు చేయించుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మహిళలలో జరిగే ఋతుక్రమ విషయంలో కానీ అలాగే మహిళల మానసిక ఒత్తిడి గురించి కానీ పూర్తి అవగాహనతో డాక్టర్లు మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇలాంటి వైద్య శిబిరాలు లక్ష్మీ నరసింహ లూమినస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇంకా మా గ్రామంలో జరపాలని డాక్టర్లకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి వైద్య శిబిరాలు ఇంకా బాల వికాస ఆధ్వర్యంలో నిర్వహించాలని బాల వికాస సంస్థకు మరియు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ లూమినస్ హాస్పిటల్ యాజమాన్యానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం.